కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఈ భాగంలో సోమవార వ్రత మహిమను తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజు వారికి ఈ విధంగా చెప్తున్నారు. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించిన వారికి శివుడి అనుగ్రహం దక్కుతుంది. ఈ రోజున చేసే స్నానం, దానం, జపం అశ్వమేధ యాగములంతటి ఫలితాన్ని ఇస్తాయి. దీనిని 6 విధాలుగా ఆచరించవచ్చు. అవి ఉపవాసం, ఒంటిపూట భోజనం, రాత్రి మాత్రమే భోజనం, తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినడం, స్నానం, నువ్వులు దానం చేయడం. శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివుడికి అభిషేకం చేసి తులసీ తీర్థం మాత్రమే తీసుకొని తరువాత రోజున అన్నదానం చేసిన తరువాత భోజనం చేయాలి. ఇలా చేయలేని వారు ఉదయం స్నానం చేసి పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి తినకుండానే పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇలా చేస్తే దానిని గుప్త ఉపవాసం అని కూడా అంటారు. ఇంకో పద్ధతి, పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ, అభిషేకం చేసి పగలు ఉపవాసం ఉండి దేవుడిని స్మరిస్తూ సాయంత్రం నక్షత్రాలను చూసిన తరువాత భోజనం చేయాలి. ఇక 4వ పద్ధతి, పగలంతా ఉపవాసం ఉండి ఎవరినీ ఏమీ అడగకుండా సాయంత్రం ఇతరులు పెట్టింది తినడం వలన సోమవార వ్రతం చేసినట్టవుతుంది. 5వ పద్ధతిలో స్నానం, జపాలు అన్నీ వస్తాయి. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం రోజున నువ్వుల దానం చేసిన వ్రతం చేసినట్లే ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది. ఇలా మనకు కార్తీక మాసంలో మొత్తం 5 సోమవారాలు వస్తాయి. 5 సోమవారాల్లో పై పద్ధతులలో ఏదో ఒకటి ఎంచుకొని చేస్తే అది కార్తీక సోమవార వ్రతం చేసినట్లవుతుంది. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. పూర్వం కాశీపట్టణంలో ఒక బ్రాహ్మణుడికి నిష్ఠారి అనే కూతురు ఉండేది. ఆమె పుష్టిగా, అందంగా, విలాసంగా ఉండేది. కానీ ఆమెకు మంచి గుణాలు మాత్రం లేవు. దుష్ట గుణాల వల్ల ఆమెను కర్కశ అని కూడా పిలిచేవారు. తండ్రి బాధ్యత ప్రకారం ఆ కర్కశను బ్రాహ్మణుడైన మిత్రశర్మకు ఇచ్చి పెళ్లి చేశాడు. మిత్రశర్మ సద్గుణవంతుడు, చాలా మంచివాడు కావడంతో కర్కశ ఏ పని చేసినా ఏమీ అనకుండా సహించేవాడు. కానీ కర్కశ ఎప్పుడూ మిత్రశర్మను తిట్టి కొడుతూ ఉండేది. కొద్ది రోజుల్లో కర్కశ గుణాల ప్రకారం అనేక పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని డబ్బులు, బంగారం సంపాదించి భర్తను, అత్తమామ నిర్లక్ష్యంగా చూసేది. ఒకసారి ఆమె దగ్గరకు వచ్చే ఒక వ్యక్తి, నీ భర్త ఉన్నందువల్ల మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రే నిద్రలో ఉన్న తన భర్త శిరస్సును ఒక పెద్ద బండరాయితో కొట్టి చంపి ఆ శవాన్ని మోసుకెళ్లి బావిలో పడేసింది. ఆ విషయం తెలిసిన ఆమె అత్తామామలు ఇల్లు విడిచి పారిపోయారు. అదే సమయాన్ని ఉపయోగించిన కర్కశ చెలరేగిపోయింది.